ఇది అనేది ఎక్కువగా సేవ కోసం నిలబడేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఇది అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అనేది 4 పార్ట్స్గా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి ఈ ట్రస్ట్లు సేవ పేరు చెప్పి దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పి మనకి ఆర్టికల్ 55 ద్వారా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రారంభించాలని చెప్పి మనకి ఇచ్చినదండి. ఎవరు పడితే వారు సువార్తలు అని చెప్పి ఇప్పుడు ట్రస్టులు పెట్టేసి అనవసరంగా ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు కదా. వారికంటూ ఏమీ యూస్ ఉండకుండా వారి ద్వారా డబ్బులు తీసుకోవడం ఇలా చేస్తున్నారు. కానీ సువార్త పేరు చెప్పుకొని ఎన్నో చేస్తున్నారు. కానీ మనం అలా ఉండకూడదు. దేవుని కోసం నిలబడితే మనకి దేవుడు కొద్ది దాంట్లో ఎంతో నమ్మకంగా ఉంటే అనేక విషయాలపై మనల్ని నియమిస్తాడనమాట. ఇది మీకు యూజ్ అవుతుందని నేను ఇది చేయడం జరిగింది. మాకు తెలిసిన బ్రదరు చెప్తుంటే నేను విన్నాను. నాకెంతో ఎందుకు నేను కూడా తెలియజేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఎన్నో పిచ్చి పిచ్చి వీడియోస్ చేసి పెడుతుంటారు, కానీ ఇలాంటి యూజ్ అవుతాయని నాకు అనిపించిందండి. దీంట్లో వచ్చేసి ట్రస్ట్ రిజిస్ట్రేషన్లో 4 పార్ట్స్ అనేవి ఉంటాయండి. ఈ బైలా అండ్ డీడ్స్ అనేవి ఉంటాయంటండి. ట్రస్ట్లో 100 నోట్ ఉంటుంది కదా, స్టాంప్ సైజ్ ఇస్తారు. ఫస్ట్ ప్రాసెస్ అలా ఉంటుంది. దాంట్లో మన ఫాదర్ నేము, దేనికోసం రిజిస్టర్ అవుతున్నాము, ఆధార్ డీటెయిల్స్, సర్టిఫికేట్ ఒకటి ఇస్తారండి. దానికి ఇష్యూ డేట్ అనేది ఒకటి వస్తుంది. అది వచ్చిన తర్వాత మనకి ఈ సెకండ్ పార్ట్లో వచ్చేసి ఫస్ట్ ఏమో ఆర్టికల్ గురించి ఉంటుంది. సెకండ్ పేజ్ వచ్చేసి అసలు దేని గురించి మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అంటే మతపరంగా కదా, క్రైస్తవ్యం గురించి కదా, క్రిస్టియానిటీ స్టార్ట్ చేద్దాం, దీంట్లో సేవ చేద్దాం అనుకుంటున్నాం అని సెకండ్ పార్ట్లో మనం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో డీడ్స్ ఆఫ్ ట్రస్ట్లో బైలా అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఫోర్త్ పార్ట్లో ఉంటుంది. ఇప్పుడు థర్డ్ పార్ట్ వచ్చేసి అసలు దాంట్లో మనం ఏమేమి మన ద్వారా ప్రజలకి ఏమి యూజ్ ఉంటుంది అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా మనం ఇవ్వాలన్నమాట. అంటే క్యాంప్స్, అర్బన్ ఏరియాస్, విలేజెస్లో మనం వీధి సువార్తలు అని చెప్పేసి ఇలా పెడుతుంటాం కదా. సాంగ్స్ మనం క్రియేట్ చేసుకోవడానికి కానీ అంటే శుభవార్తను ప్రకటించడానికి, దేవుని ప్రేమను చూపించడానికి, ప్రేయర్ టవర్స్ అని, చర్చ్ కన్స్ట్రక్షన్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. బైబిల్ మిషన్, బైబిల్ స్టడీస్, టీవీ ప్రోగ్రామ్స్, బైబిల్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి ఇలా సోషల్ యాక్టివిటీస్కి మనం ఇవన్నీ అక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మనం అసలు వారికి సొసైటీకి ఎలా గైడెన్స్ ఇస్తున్నాము అని చెప్పేసి దాని గురించి డీటెయిల్గా థర్డ్ పేజ్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఫోర్త్ పేజ్లో బైలా అనమాట. బైలా ఏంటంటే వారికి అసలు మన ద్వారా స్కాలర్షిప్స్ అని మనకి చదివించాలనుకుంటే చదువు, ఇల్లు, చర్చిస్ కట్టిస్తామని చెప్పి అలాంటి ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే వారికి ఏదైనా సేవలు చేయాలనుకుంటే దాంట్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బైలాలో ఉంటుంది అనమాట. దీనికి ఒక 500,000 రూపీస్ అవుతాయి అంటండి. ఇదంతా నెట్ దగ్గర ప్రాసెస్ అనమాట. మనకి తెలిసిన నెట్ వాళ్ళు అయితే తక్కువ తీసుకుంటారు. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ బైలా అనేది దీంట్లో 4 మెంబర్స్ ఉంటారు కదా. ఫస్ట్ వచ్చేసి ఈ బైలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ట్రస్ట్ డీడ్స్ అనమాట. నెక్స్ట్ డీడ్స్ ఇవ్వాలి. ఇది 3 టైప్స్గా ఉంటుందంట. చలానాలు 3 టైప్స్ పే చేయాలండి. 500 రూపీస్, 1000 రూపీస్, 500 రూపీస్ డీడీలు, అలా 3 టైమ్స్ అలా డీడీలు మనం పే చేయాలన్నమాట. ఈ బైలాకు సంబంధించిన ఒరిజినల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. ఈ 4 మెంబర్స్ విట్నెస్గా ఉండాలని చెప్పాం కదండి. అది చైర్మన్, మేనేజరు, సెక్రటరీ వీళ్ళు ఉన్నారు కదా. ఈ 4 మెంబర్స్ వాళ్ళ యొక్క థంబ్ ప్రింట్స్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మన రిజిస్టర్ ఆఫీస్ దగ్గర.
ఈ 4 మెంబర్స్ థంబ్ ప్రింట్స్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ థంబ్స్ తీసుకొని, అంటే ఈ 4 మెంబర్స్ ఎవరంటే ఎవరైతే మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో చర్చిని, ఆ చర్చి స్టార్ట్ చేసే వాళ్ళు, వారి తర్వాత ఎవరుంటారో వారి నేమ్ కానీ, చర్చిలో బిలీవర్స్ కానీ, మనకి ఎవరైనా 4 మెంబర్స్ మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత డాక్యుమెంట్స్ మొత్తం బుక్ 4లో ఇది మొత్తం మరలా ఫింగర్ ప్రింట్స్, ఈ 4 మెంబర్స్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని మొత్తం రిజిస్టర్ అక్కడ ఆఫీసర్ స్కాన్ చేసుకొని ఇది మొత్తం 8 పేజెస్గా మనకి ఇస్తారనమాట. ఈ 8 పేజెసే మనకి ఈ ఒరిజినల్స్ అనమాట. ఇవే ట్రస్ట్ రిజిస్ట్రేషన్. అంతేగాని చర్చికంటూ రిజిస్ట్రేషన్ అనేది ఏముండదండి. అండ్ మనం ఆ చర్చికి ఇచ్చే నేమ్ అనేది ఇంపార్టెంట్ అంటండి. ఆ నేమ్, చర్చికి ఇచ్చే నేమింగ్ అనేది ఇంపార్టెంట్. అదే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇదంతా చేసి మనం సేవను ఎన్నో అనేకమైన సంఘాలు స్థాపించవచ్చు, అనేక మందిని మంచి మార్గంలోకి నడిపించవచ్చండి. ఇది కానీ ప్రైజ్ లార్డ్ అండి.